నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పట్టణాభివృద్ధిలో ఇటీవల చాలా కీలకమైన మార్పులొస్తున్నాయి. ఫ్లాట్ల సైజులు, అక్రమ కట్టడాలు, కొత్త ఇళ్ల పథకాలు, హెచ్ఎండిఏ విస్తరణ, చెరువులు, ఆన్లైన్ పన్నులు, ఇలా చాలా విషయాలున్నాయి. ఈరోజు వీటన్నిటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ. ఏజెంట్లు, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మరియు రియల్టర్లకు సమాచారం మరియు అవగాహన కల్పించడం కోసం. సరే, ముందుగా అందరినీ కాస్త కలవరపెడుతున్న విషయం ఈ ఫ్లాట్ల కార్పెట్ ఏరియా తగ్గిపోవడం. ఏఎన్ఆర్ఓ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం హైదరాబాద్లో లోడింగ్ ఫ్యాక్టర్ 38% ఉందంటున్నారు. అంటే అది చాలా ఎక్కువే కదా? అవును, చాలా ఎక్కువ. ముంబై తర్వాత మన దగ్గరే ఇది అధికం. అంటే 1000 అడుగుల ఫ్లాట్ అనుకుంటే చేతికొచ్చేది అంటే వాడుకునేది 620 అడుగులే అన్మాట. అపార్ట్మెంట్లలో ఈ క్లబ్ హౌస్, జిమ్, లాబీలు, పెద్ద పెద్ద కారిడార్లు, వీటన్నిటి కోసం ఇంత స్థలం పోతుందా? నిజమే. రేరా ప్రకారం బిల్డర్లు కార్పెట్ ఏరియా అంటే అసలు ఇంట్లో వాడుకునే స్థలం ఎంతుందో చెప్పాలి. కానీ ఈ లోడింగ్ శాతానికి అంటే ఈ ఉమ్మడి స్థలాల శాతానికి చట్టంలో ఎలాంటి పరిమితి లేదు. ఓహో, అదా సంగతి. అంటే బిల్డర్ ఎంతైనా లోడింగ్ పెట్టొచ్చా? టెక్నికల్గా చెప్పాలంటే పరిమితి లేదు. ఆధునిక వసతుల పేరుతో ఈ లోడింగ్ పెరిగిపోతుంది. కొనేవాళ్లెక్కువ డబ్బు పెట్టినా వాళ్ళ ఇంట్లో స్పేస్ తగ్గిపోతుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇక ప్రభుత్వ కార్యక్రమాల వైపొద్దాం. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ళు అంటున్నారు కదా? అవును, G+3 పద్ధతిలో కట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా నగరాల్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థలాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే ఏమైనా స్థలాలు గుర్తించారా? కొన్ని మురికివాడల్ని అంటే 16 బస్తీలను ప్రాథమికంగా చూశారు. సరళాదేవినగర్, పిల్లిగుడిసెలాంటివి కొంచెం అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. మరి మిగతా చోట్ల? చాలా చోట్లేమో అంటే స్థలాల వివాదాలు, కొన్ని కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నాయట. అందుకే పూర్తిస్థాయిలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ వాళ్లు కలిసి సర్వే చేస్తున్నారు. అంటే ఇంకా టైం పడుతుందన్నమాట. మొత్తం 84,000 ఇళ్ల లక్ష్యం అన్నారు కదా? అంత స్థలం దొరకడం నగరంలో కొంచెం కష్టమేమో. కష్టమే. ప్రతి బ్లాక్కి అంటే 16 ఇళ్లకు ఒక 500 గజాలు కావాలి. అదొక పెద్ద సవాల్. అందుకే వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో కూడా ప్రతిపాదనలు అడుగుతున్నారు. మరోవైపు ఈ అక్రమ నిర్మాణాల గోల ఉంది కదా, దానికి జీహెచ్ఎంసీ ఏదో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తోందట. అవును, ఇది చాలా అవసరం కూడా. గత 5 ఏళ్లలో హైకోర్టులో సుమారు 2.5 లక్షల కేసులు ఫైల్ అయ్యాయంటే చూడండి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. బాబోయ్, 2.5 లక్షలా? అవును. ఈ కేసుల భారం తగ్గించి కొంచెం త్వరగా వీటిని పరిష్కరించడానికి ఈ స్పెషల్ మున్సిపల్ ట్రిబ్యునల్ అన్నమాట. దీనివల్ల కేసులు వేగంగా పరిష్కారం అవుతాయంటారా? ఆశాభావంతో ఉన్నారు. ఇందులో జిల్లా జడ్జి స్థాయి అధికారి చైర్పర్సన్గా ఇంకా జ్యుడిషియల్, టెక్నికల్ సభ్యులు ఉంటారు కాబట్టి కొంచెం స్పీడ్ పెరుగుతుందని అనుకుంటున్నారు. మంచిదే. ఇక హెచ్ఎండిఏ సంగతేంటి? జోన్లుగా విభజిస్తున్నారటగవా? అవును, పరిపాలనా సౌలభ్యం కోసం. ప్రస్తుతం 7 జిల్లాల్లో ఉన్న హెచ్ఎండిఏ పరిధిని 11 జిల్లాలకు పెంచుతున్నారు. అంటే దాదాపు 10,472 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తోంది. ఓ, చాలా పెద్ద విస్తీర్ణం. అవును, దీన్ని కొన్ని జోన్లుగా విభజిస్తారు. ప్రతి జోన్కు ఒక కమిషనర్, ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు. దీనివల్ల సంగారెడ్డి, యాదాద్రి లాంటి దూర ప్రాంతాల వాళ్లకు మేలు జరుగుతుందా? ఖచ్చితంగా. చిన్న చిన్న పనులకు కూడా హైదరాబాద్లోని మెయిన్ ఆఫీస్ దాకా రావాల్సిన పని ఉండదు. జోన్ ఆఫీసుల్లోనే పనులు పూర్తవుతాయి. ఇది రాబోయే మెగా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా కూడా జరుగుతోంది. రైట్. పర్యావరణం గురించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. చెరువుల పునరుజ్జీవం. మాదాపూర్ తమ్మిడికుంట చెరువుని బాగా డెవలప్ చేశారంటున్నారు. నిజమే. అది మంచి ఉదాహరణ. ఆక్రమణల వల్ల బాగా తగ్గిపోయిన ఆ చెరువు ఏరియాని మళ్లీ దాదాపు 28 ఎకరాలకు పెంచారు. పూడిక తీయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరిగింది. సుమారు 22 కోట్ల లీటర్ల నీరు నిల్వ చేయొచ్చట ఇప్పుడు. గ్రేట్. మురుగునీరు చేరకుండా ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారు. మురుగునీటిని పక్కకు మళ్లించి ఫిల్టర్ చేసి శుభ్రమైన నీటిని మాత్రమే చెరువులోకి వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తమ్మిడికుంటకే పరిమితమా లేక వేరే చెరువులు కూడా ఉన్నాయా? లేదు, హైద్రా ఆధ్వర్యంలో ఇంకో 5 చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నారు. బమ్ రుక్నుద్దోలా, సున్నం చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు లాంటివి. దీనికోసం సుమారు 100 కోట్లు కేటాయించారు. చాలా మంచి విషయం ఇది. ఇక చివరిగా ఈ పౌర సేవలు, ఆన్లైన్ సర్వీసుల గురించి. ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు ఆన్లైన్లో కట్టొచ్చా?
అవును, ఇంతకుముందు మీ సేవలోనే ఉండేది. ఇప్పుడు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో కూడా ఆన్లైన్ సర్వీసెస్ విభాగంలో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. అంటే వెబ్సైట్లోకి వెళ్ళి పీటీఐఎన్ నంబర్ ఇస్తే సరిపోతుందా? అంతే, పీటీఎన్ నంబర్ ఇచ్చి కావలసిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే చాలు. త్వరలో మ్యూటేషన్ లాంటి సేవలు కూడా ఆన్లైన్లోకి తీసుకువస్తారని అంటున్నారు. ఓకే. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ చాలా వేగంగా మారుతోంది. కొనుగోలుదారుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. అవును, ఈ మార్పులన్నీ గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, నగరం ఇంత వేగంగా విస్తరిస్తున్నప్పుడు ఈ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య బ్యాలెన్స్ ఎలా? నగరం భవిష్యత్తులో కూడా హాయిగా జీవించడానికి అనువుగా ఉండాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, ప్రణాళికలు అవసరమంటారు? దీని గురించి ఆలోచించాలి. తప్పకుండా. ఈనాటి విశ్లేషణను మీకు అందించినది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ. విన్నందుకు ధన్యవాదాలు.